నా కుటుంబ సభ్యులారా, హలో గైస్, ప్లీజ్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట కొట్టండి. ఇప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్ లోకి ముందుగా వస్తాయి. దయచేసి మీ అమూల్యమైన లైక్ గుద్ది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ గుద్ది మన స్టూడెంట్స్ అందరికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమే వీడి ఇంకా లేవలేదా? ఇంకెంతసేపు అంటాడు అట్నే వాడు? ఇంకెంతసేపు అంటాడు అట్నే వాడు? ఎగ్జామ్స్ పెట్టుకొని ఈసారైనా పాస్ అవుతాడా లేదా? ఏ లేరా లే పాల్తుగా తెల్లందాక ఎంతో చదివినట్టు 15 దాకా అంటాను. లేచిన నేను లేచిన పండలే అప్పుడే లేచిన. లేదు చదువురా, పాస్ నోట ఇంత చదువు ఎక్కుతుంది ఈ బుర్రకు. నీ అవై ఎగ్జామ్స్ అత్తే చాలు, నాకు ప్రతిరోజు జెండా వందరమే అయితే. పొద్దున్న లేచి చదువు పాస్ నోట చదువు, పొద్దున్న లేచి చదువు పాస్ నోట చదువు, పాస్ నోట తినేయరు కానీ చదువు అంటారు. నీ అవచ్చి ఇంకేం చూస్తున్నావురా చదువురా అంటే? లేతన్నా ఆగలేవే లేతన్నా. లేచుడు ఒకదమ్ము చూసుడు ఒకదమ్మా. లే చదువు. నీ అవ్వ ఇప్పుడు నా దగ్గర ఒక్క బుక్ లేదని తెలితే ఎన్ని దెంగులు దెంగుతాడో. నోటుకి వచ్చిన పండుగ అవన్నీ దెంగుల కన్నా ఏదో ఒక బుక్ ముందర వేసుకున్నది బెటర్. ఈసారి నువ్వు డైరెక్ట్ పాస్ కాపోవాలి బిడ్డ. ఇంట్లోకి రాని ఆ కొడుక. ఏమనుకుంటానో కానీ నువ్వు. నేను రోజు చదువు అని చెప్పా. నీది నీకు వట్టి లేకపోతే నాకేం అవసరం రా? నేను చెప్పేది నేను చెప్తానా. ఇంట్లో అడుగు కూడా పెట్టనియా. అరే మామ, మీ ఇంటికాడ నా బుక్స్ ఉన్నాయారా? ఉన్నట్టుండే మామ, మొన్నటి దాకా ఉన్నట్టుండే అంటే ఇప్పుడు లేవారా? లేవు మామ లేవు. రే ఏం చేసినావురా నా బుక్లు? ఏం చేసినావు? మా మమ్మీ నీ బుక్స్ ఉల్లిగడ్డలు కొన్నదిరా. అరే ఉల్లిగడ్డలకు అమ్ముకుంటేందిరా కొత్త బుక్స్? ఇంక ఎగ్జామ్స్ అన్నా కాలేదు. మరి మొడ్డ కొండవరా అంటే ఏమన్నావు? ఇప్పుడు ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నాయా మామ? ఉండనీరా, ఏమవుతుందా అన్నావు? ఉండని అంటే అమ్ముకుంటావారా నీ అయ్యా? కొండవరా అంటే కొండవోలే. మా మమ్మీ ఉల్లిగడ్డలకి అన్నారా అంటే ఏ అన్నా. అసలే నాకు ఉల్లిగడ్డలు ఏంది నేను తినమామా. నాకు ఉల్లిగడ్డలు ఇంపార్టెంట్ మామ. ఐ లవ్ ఆనియన్స్ రా. మొడ్డేం కాదు. ఇప్పుడు బుక్కులు ఇవ్వని మాయకు తెలితే నాకు గుద్ద వల్దెంగుతాడు సుల్లిగా. బుక్కులు కొనుక్కుంటే పైసలు ఇవన్నా ఇయ్యడు. మొన్న కొనుక్కున్న బుక్కులు ఏం చేసినావు అంటాడు. నీ ఏంద్రా నువ్వు ఇట్లా చేసినావు? ఏమన్నా చదివేది ఉందా మామ? ఎందుకురా టెన్షన్? ఎట్లా చిట్టీలు పట్టుకోపోతాం కా మామ. మామ చిట్టీలు అంటే గుర్తొచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టిక్స్ పెట్టి కచ్చుకుందాం పా మామ సార్ దగ్గరికి పోయి. అవును మామ, పోదాం పా. నీ అక్కడ లేకపోతే ఫెయిల్ అవుతాం రా. ఏం లేదు. ఎందుకురా నేను చెప్తా మామ ఏది ఇంపార్టెంట్. ఎందుకురా మీకు టెన్షన్? వద్దు బాబోయ్ వద్దు. నువ్వు లాస్ట్ ఇయర్ ఇట్లా చెప్పినందుకే మా జీవితం ఇట్లా ముడ్డ గుడిచింది మామ. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క క్వశ్చన్ రాకపోగా దానికి రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ రాలే మామ. ఊపుకుంటా చూడండి అంతే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఏంది నన్ను చూస్తుంది నిజమేనా? ఏంది ఏమైంది సార్? గుడ్ మార్నింగ్ సార్. ఇది కలనా నిజమా ఇది? ఏమైంది సార్? ఏమైంది? అసలు ఎప్పుడు కనిపించినా ముఖం కూడా చూడరు, దేకకుండా పోతారు. ఇవాళ ఒక తర్వాత ఒకడు గుడ్ మార్నింగ్ సార్ ఎగబడి చెప్తారు. సడన్ ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందా అని నిజమేనా కలనా అంటన్నా. కాలేజ్ ఎండింగ్ వచ్చింది కదా సార్. ఉన్నాని రోజులన్నా మంచిగా ఉందామని కలిసిమెలిసి. బొంగేం కాదు. ఎండింగ్ కాచుడేంద్రా? ఎండ్ అయింది, అయిపోయింది. ఇంకో 4 రోజులు పోతే ఎగ్జామ్స్. అదే సార్ జర ఎగ్జామ్ లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిరు సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. అదే సార్ గన్ షాట్ క్వశ్చన్స్ పెట్టిరు సార్. పబ్జీకి ఏమనుకుంటున్నావు అరా? నువ్వేమన్నా గన్ షాట్ క్వశ్చన్స్ అంటాను. మీరు చెప్పే క్వశ్చన్ ఎట్లుండాలంటే గన్ను షాట్లు ఎక్కువ ఉండాలి సార్. చక్కగా దిగాలి వచ్చేది పేపర్. క్వశ్చన్ పేపర్లు వచ్చి ఉండాలి. అది దిగుతుంది కాదు సార్, దిగాలే. లేకపోతే కొడవైన పేపర్ వేస్ట్ అవుతుంది. ఏంద్రా ఏం వేస్ట్ అవుతుంది? ఏంద్రా అదే సార్ చదువుకొని పోయింది వేస్ట్ అవుతుంది అంటున్నా సార్. ఏం చదువుడో ఏందో. ఇగో యూనిట్కి 4 క్వశ్చన్లు పెట్టించిన చదువుకోర్రి. యూనిట్కి 4 క్వశ్చన్ల 10 యూనిట్లకు 10 నెలల 40. మేము 10 రోజులు చదివినా రావు సార్ 40 క్వశ్చన్ ఆన్సర్లు. నిజమేమో మా గన్నిగానం అంటే కష్టమేరా. అది మళ్ళీ ఒక సబ్జెక్ట్ కు 40 క్వశ్చన్లు అంటే 6 సబ్జెక్టులకు కలుపుకుంటే 240 క్వశ్చన్ ఆన్సర్ రా. ఇది కష్టం సార్, అయ్యే పని కాదు సార్.
నేను దెంగైతే మామ నాకు ఈ చదువు కూడా దేమా దుచ్చి వేస్ట్ మామ. ఏమైందిరా ఎందుకురా ఆగురా జరా. ఏం మాటలు రావి కాలేజీలో 240 క్వశ్చన్ ఆన్సర్లు చదువు నా వల్ల కాదు మామ. నేను ఏదన్నా పని చేసుకొని పోతా మామ, ఏదైనా పని చేసుకొని బతుకుతా మామ. ఇక అట్లెందుకు అనుకుంటావు మామ, మన సార్ ఉన్నది ఎందుకు మామ, మనల్ని ఆదుకుంటారా మన సారు. సార్ యూనిట్కి 4 గంటే కష్టం కానీ యూనిట్కి ఒకటి ఎప్పుడు సార్ పాస్ అవ్వడానికి ట్రై చేస్తాం. అవు సార్ జర తగ్గిరు సార్, యూనిట్కి 4 గంటే కష్టం సార్, జర ఒక్కటి వేసుకోరు సార్. ఏంటిదిరా చదువు అంటే ఏంటిదిరా? చదువు అంటే ఏమనుకుంటారా మీరు? మార్కెట్ అనుకుంటారా? బేరాలు చేస్తారేంద్రా బేరాలు? చదువుతే చదువురు లేకపోతే లేదు. చెప్పండి కానీ చెప్పండి, బేరాలు ఏంద్రా బేరాలు? సార్ మీరు అట్లా అంటే ఎట్లా సార్, మాలాంటి వాళ్ళని జర ఆదుకోరు సార్. అవు సార్ మాలాంటి వాళ్ళని జర చూడురి సార్. ఏమైందిరా మీకు? కాళ్ళు లేవా చేతులు లేవా? ఎడ్డోళ్ళు వచ్చేటోళ్ళ ఏం చూసుర్రా? బానే ఉన్నారుగా. జర కొన్ని తగ్గించి పెట్టురు సార్ జరా. ఇగో పోరి పోయి చదువుకోపోరి, పాస్ అయ్యి బాగుపడిపోరి. సార్ ఒకవేళ ఇవి రాకపోతే ఎట్లా? వచ్చినా రాకున్నా చదివినవి రాజులారా పాస్ అవుతారు. అయితామా సార్? అవుతారా, ఇటు చదువుకున్నది రాలే చదువుకున్నది రాసిండు అందుకే అంటారా. అట్లా జాలిపడని ఒక మార్క్ ఎత్తాడు, పాస్ అవుతారు. సరే సార్, థ్యాంక్ యూ సార్. A few moments later. మమ్మీ నేను చదువుకోవడానికి పోతానా బాయ్. ఇక్కడ ఉండి చదువుకోరా అనోయ్, అక్కడికో ఏదో తెంగే బదులు. ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా దగ్గర ఉన్నాయి డాడీ. నీ చదువుడేందో నువ్వేందో, ఊళ్ళో ఎవరు చదవని చదువుతావు. వస్తున్నా మామ, స్టార్ట్ అయినరా, వస్తున్నా స్టార్ట్ అయినా 5 minutes. చదువుకొని పోయడానికి ఫోన్ ఎందుకు అయ్యి? ఏదైనా డౌట్ అయితే గూగుల్ చేయడానికి డాడీ, నువ్వు ప్రతిదానికి రావద్దాకు. ఎవరు చదవని చదువుతావు బిడ్డ నువ్వు. పాస్ గిట్లా కాకపోవాలి నేను ఇంట్లోకి కూడా రానియా బిడ్డ, నువ్వు ఏమనుకుంటున్నావు కానీ. ఈసారి మా డాడీ గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. అది ఓ చిటీలు కొట్టో ఎట్లని చేసి పాస్ కావాలి. దీని అమ్మ జీవితం బయట పనుడు అవుతుంది, లేకపోతే ఇజ్జత్ పోతే దూరం మీద ఏం లేదు. A few moments later. మామ ఇన్స్టాలో రీల్ షేర్ చేసిన చూడు. చూస్తాను మామ చూస్తాను. మామ రీల్ నాకు మెన్షన్ చేసి స్టోరీ పెట్టరా, నేను రిప్లై స్టోరీ పెడతా. అరే ఎగ్జామ్స్ ఇంకా కొన్ని 4 రోజులే ఉన్నాయిరా, ఇంకా రీల్స్ స్టోరీస్ అయినా సీరియస్నెస్ లేదారా మీకు లైఫ్ లో? ఏ మనుషులు ఉన్నారా మీరు? ఏ చాలు తెంగాయి నువ్వు ఉండిపో. నువ్వు స్టోరీ పెట్టు మామ, నేను రిప్లై స్టోరీ పెడతా. మా పిల్ల ఆన్లైన్ లో ఉన్నది చూస్తుంది. పెడుతున్నా మామ పెడుతున్నా. ఏం బతుకురా, అడిగి మరీ స్టోరీ పెట్టిపించుకుంటావు. పిల్లలేని నీకేం తెలుస్తుందిరా, పిల్లని సెట్ చేసుకున్నట్టు బాధ. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన లైక్ గుద్ది మన 18+ స్టూడెంట్స్ అందరికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.